నీ జీవితంలో ఉన్నటువంటి అనేక లోపాలను బట్టి, పాపాలను బట్టి, పొరపాట్లను బట్టి నీ హృదయాలోచనలు ఎంత దరిద్రంగా ఉన్నాయి, నీ రహస్య జీవితంలో ఎంత హేయంగా బతుకుతున్నావు, ఎంత చండాలంగా ఉంది నీ ఆలోచన విధానం, ఎంత అసభ్యమైన జీవితంలో ఉన్నావు. పై చూపులకు బాగానే కనపడుతున్నావు, నీ రహస్య జీవితం అంతా కల్మషమే, నీ ఆలోచనలంతా పాపభూయిష్టమే, నీ హృదయం అంతా కల్మషమే. నువ్వు దరిద్రంగా ఉన్నావు. సూపర్లకు నువ్వు బాగానే కనపడుతున్నావు, కానీ టోటల్గా నువ్వు దరిద్రంగా ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావా దేవుడు నిన్ను అంగీకరిస్తాడని? నువ్వు అనుకుంటున్నావా దేవుడు నిన్ను ప్రేమిస్తాడని? నువ్వు అనుకుంటున్నావా దేవుడు నిన్ను ఆమోదిస్తాడని? నో. ఆయన పరిశుద్ధుడు. నీలాంటి దరిద్రులను ఆయన ఆమోదించేది, నీలాంటి అసహ్యురాండ్రనా ఆయన ఆమోదించేది? ఛీ, నిన్ను పొర్రపాటును కూడా దేవుడు ఒప్పుకోడు. ఇది నీ మనస్సులోకి ఆలోచనలను వాడు ఎంటర్ చేస్తాడు. యూదా మనసులో ఆలోచన పుట్టించటం రాయబడి ఉంది యోహాను సువార్త 13లో. మన మనస్సులో కూడా ఈ ఆలోచనలు తీసుకొస్తాడు. యేసు సహవాసంలో ఉన్న ఒకడిలోనే, యేసుకు దగ్గరలో ఉన్న ఒకడిలోనే సైతాను ఆలోచనలను ప్రభావితం చేయగలిగితే నువ్వు నేను ఒక లెక్క? చెప్పు బాబా. కాదు కదా. పరిశుద్ధ బిడ్డలారా, దేవుని పిల్లలారా, మనందరి ఆలోచనలను వాడు అంతే ప్రభావితం చేస్తాడు. మన ఆలోచనలను అలాగా డిస్టర్బ్ చేయడానికి కొన్నిసార్లు మనల్ని ఘోరమైనటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకెళ్తాడు వాడు.